ఆ స్థలంలోకి నేను తీసుకెళ్తాను. అయితే లోతుగా మనం ఆలోచన చేద్దాం వాక్యాన్ని. అయితే మన అంశం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఎవరిని వాడుకుంటాడమ్మా క్రిస్మస్ దినాల్లో? మాస్టర్ గారిని వాడుకుంటాడు. చెప్పండి, మీరు చెప్తా ఉంటారు కదా ఏదో ఒకటి. సంఘస్థుని వాడుకుంటాడు, సంఘ పెద్దలు వాడుకుంటాడు, సండే స్కూల్ అది అక్కడ చెప్పి సండే స్కూల్ పిల్లలు వాడుకుంటాడు, ఇంకా అందరిని వాడుకుంటాడు కదా. అయితే దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, దేవుడు ఒంటరిగా ఉన్న వారిని దేవుడు వాడుకోడు. దేవుడు ఒక కుటుంబాన్ని వాడుకుంటాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుందాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో చూడండి, అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. బాగా గమనిస్తే ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది కదండి. ఆ కుటుంబం ఎవరు? ఆ కుటుంబం పేరేం పేరు? జకర్యా, ఎలిజబెత్. ఇక్కడ దేవుడు ఒంటరిగా ఒక పేరు చెప్పాలా, జకర్యా అని చెప్పి ఆగిపోలా. దేవుడు జకర్యాను చెప్పాడు, జకర్యా వంశం ఏదో చెప్పాడు. అలాగే ఎలిజబెత్ తీసుకొచ్చాడు. ఎలిజబెత్ యొక్క వంశం కూడా, ఎలిజబెత్ ఎవరంట? అహరోను కుమార్తెలు, అంటే వాళ్ళ వంశంలో కుమార్తె 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 ఎలిజబెత్. అంటే దేవుడు చూడండి, ఎవరిని కూడా ఒంటరిగా ఉన్నవారిని కాదు, ఒక కుటుంబాన్ని వాడుకుంటాడు. దేవుని సంఘానికి కుటుంబంగా వస్తే, ఆ కుటుంబంగా వచ్చినప్పుడు వచ్చే దీవులు ఎలా ఉంటాయంటే సమృద్ధిగా ఉంటాయి. ఎంత సమృద్ధిగా ఉంటాయంటే నేను ముందు మీకు తెలియజేస్తాను. అయితే కుటుంబంగా వచ్చినప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడు మీరు చూడండి. ఈయన జకర్యా అనే వ్యక్తి ఎవరంటే అబియా తరగతిలో ఉన్నటువంటి, అబియా తరగతి అంటే ఇంగ్లీష్ లో ఉంది డివిజన్ ఆఫ్ అబియా. డివిజన్ అంటే వారి యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి జకర్యా. అబియా తర్వాత అబియా కుమారుడు చెప్పండి రాజు ఆసా కుమారుడు యోషా. మీకు తెలియాలంటే చూడండి మత్తయి సువార్త ఒకసారి 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త అక్కడ మనకు సొలొమోను చూడండి, సొలొమోను రెహబాముని కన్నాడు. రెహబాము చూడండి, రెహబాము ఎవరిని కన్నాడు? అబియాని కన్నాడు. అంటే అబియా తరగతి నుంచి వచ్చాడు ఎవరు? ఈ జకర్యా. అంటే ఉత్తినే రాలా, ఉత్తినే జకర్యా అని పేరు పెట్టుకోవాలా. అంటే ఎక్కడి నుంచి వచ్చాడంటే అబియా, అంటే అక్కడ దేవుడు చెప్పబడినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో యూదా రాజులు, ఆ యూదా రాజుల వంశంలో నుంచి, యూదా రాజుల వంశంలో నుంచి జకర్యా వచ్చాడు. అబియా నుంచి, అబియా యొక్క వ్యక్తిత్వం మనం చదవాలంటే మీరు కావాలంటే చదవండి. మీరు మొదటి రాజుల గ్రంథంలో చదవండి, 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు రాయబడుతుంది. అబియా రాజు ఎటువంటి రాజు అంటే బహు చెడుతనం జరిగించినటువంటి రాజు. అంటే మీరు యేసయ్యను గమనిస్తే, యేసయ్య విషయంలో ఎవరిని తీసుకొస్తాడు చెప్పండి? పితరుడుగా ఎవరిని తీసుకొస్తాడు? దావీదుని తీసుకొస్తాడు. ఎందుకు? దావీదు ప్రవర్తన ఎలా ఉంటుందంటే నిజంగా దేవుడికి నచ్చినటువంటి ప్రవర్తన, దేవుడు మెచ్చినటువంటి వ్యక్తి దావీదు. అందుకనే యేసయ్యకు దావీదుని పితరుడిగా చూపిస్తే జకర్యాకి ఎవరిని చూపిస్తున్నాడు? అంటే ఒక పనికి మాలినటువంటి రాజుల నుంచి దేవుడికి పనికొచ్చేటువంటి ఒక జకర్యా ఎటువంటి వ్యక్తో తెలియజేయడానికే ఇదంతా చూపిస్తున్నాడు. వాస్తవానికి రాజుల కుటుంబంలో రావాల్సిన ఈ జకర్యా యాజకుడు అయ్యాడు. అందుకనే యాజక ధర్మం జరిగిస్తున్నాడంట. రాజు కుటుంబీకుడు ప్లస్ యాజకుడు. అందుకని హెబ్రీ పత్రికలో ఉంది, మీరు రాజులైన యాజక సమూహం. మనం వాళ్ళంతా రాజులు ఒక కోవలో చెందారు, ఆ యాజకులు ఒక కోవలోకి వచ్చారు. కానీ మనందరం మనందరం ఎవరంట? రాజులైన యాజక సమూహాలు మనం. కాబట్టి దేవుడు మనకందరికి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఇస్తాడు. ఆ ప్రాంతంలో మనం పరిపాలన చేయాలి. ఆ ప్రాంతంలో మనం ఏం చేయాలి? న్యాయం చేయాలి. ఆ పాలనను దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, రాజుగా న్యాయం చేయాలి, యాజకుడిగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అయితే దాని కొరకు మనం సిద్ధపడాలి, భూలోకంలో సిద్ధపడాలి. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలంటే మన భూలోకంలో
మందిరం ఇచ్చాడు, సమాజం ఇచ్చాడు. ఎందుకు? మీరు విచ్చలవిడిగా తిరిగి నాశనం అయిపోవడానికి కాదు, విచ్చలవిడిగా పాపంలో జీవించడానికి కాదు, విచ్చలవిడిగా మీకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని కాదు. దేనికి చెప్పండి? పరలోక రాజ్యానికి చేరడానికి, మన ప్రవర్తన సరి చేసుకోవడానికి మనకు ఈ లోకాన్ని ఇచ్చింది. కాబట్టి సరి చేసుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభు వైపు చూద్దాం. క్రిస్మస్ అంటే మనకు తెలియాలి, యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తా ఉంటాయి. అయితే క్రిస్ అంటే క్రిస్టోస్ అంటే హెబ్రీ భాషలో నుంచి క్రిస్టోస్ అంటే క్రీస్తు. క్రీస్తు అనేటువంటి క్రిస్టోస్ అనేటువంటి మాట నుంచి క్రీస్తు అని వచ్చింది. మాస్ అంటే చాలా బాగా యూట్యూబ్ చూస్తున్నాయి. అయితే సరే చూడటం మంచిది. మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించడం. వాస్తవానికి క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకే, కానీ క్రీస్తు పుట్టుకను మనం ఏం చేసుకున్నామంటే క్రీస్తుని ఆరాధించే ఒక పండగగా మనం చేసుకున్నాం. మనకు ఈ లోక సువార్తలో, మత్తయి సువార్తలో రాయబడింది క్రీస్తు, తెలుగులో క్రీస్తు పుట్టుక రాయబడింది, ఇంగ్లీష్లో రాయబడింది హీ హ్యాస్ కేమ్ అని ఉంది, అంటే ఆయన వచ్చాడు అని. వాస్తవానికి పుట్ల ఆయన, దేవుడికి పుట్టుకలు మరణాలు ఉండవు. ఆయన పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? రావటానికి కన్యమరిని ఎన్నుకున్నాడు అనమాట. ఆయన పుట్టలేదు, ఆయన వచ్చాడు, మన దేవుడిగా మన మధ్యలో వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడు అనే ఉద్దేశానికి వస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని వాడుకుంటాడు. యేసు ప్రభు జన్మించడానికి 6 నెలల ముందుగా ఏ కుటుంబాన్ని వాడుకున్నాడంటే జకర్యా ఎలిజబెత్ కుటుంబం. ఈ రోజు క్రిస్మస్ ముందుగా సిద్ధపడితే దేవుడు మీ కుటుంబాన్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని వాడుకున్నట్లే మీ కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. అయితే మనం చెక్కుతున్నావా? ఏమంటే చెక్కుతున్నావా? గత కాలంలో చెప్పి ఒక చేప గురించి, చిక్కినట్టే చిక్కుతుంది, జారిపోతాము. కానీ మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం, చిక్కినట్టే చిక్కుతున్నాం దేవునికి. మా విన్నట్టే వింటున్నాం, పాడినట్టే పాడుతున్నాం, వాక్యం చెప్పినట్టే చెప్తున్నాం. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? ఆరాధన అయిపోతే మరలా మనకు నచ్చింది మనం చేస్తాం. అయితే దేవుడు ఈరోజు మన సంఘంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజు దేవుని సన్నిధిలో దేవునికి చిక్కగలిగితే దేవుడిని ఎలా వాడుకుంటాడంటే జకర్యా ఎలిజబెత్ను వాడుకున్నట్లుగా వాడుకుంటాడు. వాళ్ళు చూడండి, కింద వచ్చిన చూడండి, 6వ వచనం చదవండి. బాగా గమనించండి, ఒకరు చదువుతా ఉంటే ఒకరు వినండి, జాగ్రత్తగా వినండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, ఒకటి ఆజ్ఞల చొప్పున, 2 న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా 6వ వచనం బాగా విన్నారు కదా. 6వ వచనం అయిన తర్వాత 7వ వచనం ఏముండాలంటే, నేను అనుకుంటున్నాను, సరే మరలా నేను చదువుతా చూడండి. 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారు. చూడండి, మాట అన్నా కదా, నీతిమంతులుగా ఉంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలి చెప్పండి? ఎవరు చెప్పారు మా మాట? వెరీ గుడ్. దేవుని దృష్టిలో ఉంటే, నేను ప్రజలు అనుకున్నా, దేవుని దృష్టిలో ఉంటే, దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తే తర్వాత దేవుడు మనకి ఏమి ఇవ్వాలి? ఆశీర్వాదం ఇవ్వాలి, దీవెన ఇవ్వాలి, తర్వాత పేరు ఇవ్వాలి, ప్రతిష్ఠ ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా. ఏమంటే నేను 7వ వచనంలో అదే ఉంది అనుకున్నా. 7వ వచనంలో ఆ వచనం ఉంటే బాగుండు అనుకున్నా. కానీ 7వ వచనంలో ఎంత విరుద్ధంగా ఉందంటే, 6వ వచనం వీళ్ళు ఉన్నదానికి వాళ్ళు ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, న్యాయ విధులు పాటిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఏం పాటించట్లేదు. ఆజ్ఞలు పాటించట్లేదు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా? లేదు. న్యాయ విధులు, లేవే కాండంలో 613 న్యాయ విధులు ఉన్నాయి, పాటిస్తున్నావా? లేదు. అయితే ఈ 10 ఆజ్ఞలు పాటించట్లేదు, 613 న్యాయ విధులు పాటించట్లేదు, ఈ 2 పాటించట్లేదు. కానీ వాళ్ళు అంటూ రాయబడింది, వాళ్ళు ఆజ్ఞలను న్యాయ విధులు ఏం చేస్తున్నారు? అనుసరించచ్చు. తర్వాత చదవండి, దేవుని దృష్టికి న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా, నిరపరాధులు అంటే అపరాధం లేని వాళ్ళు, అపరాధ భావం లేని వాళ్ళు. అసలు అపరాధం అంటే ఏదో తెలీదు, అపరాధం తెలీదు, ఇబ్బంది తెలీదు, ఇరుకు వాళ్ళకి ఎట్లా అంటే పాపమే తెలియదు. అసలు ఎదుటి వారిని దూషించడం రాదు, దూషించేవారు కాదు, ఎదుటి వారిని నిందించేవారు కాదు, ఎదుటి వారిని బలహీనపరిచేవారు కాదు,
ఎదుటివారి గురించి చెడు చెప్పుకునేవారు కాదు, ఎదుటివారి గురించి చెడు వినేవారు కాదు, ఎదుటివారి గురించి వారు అసలు నోరు మెలిపేవారు కాదు. మీరు పని మీరు చేసుకునేవారు. అందుకనే నిరపరాధులుగా నడుచుకోవచ్చు. ఎంత మాట, అద్భుతమైన మాట చెప్పండి. ఈ రోజుల్లో నిరపరాధులుగా నడుచుకోవాలంటే ఎవరు నడుచుకుంటున్నారండి? విశ్వాసులుగా ఉన్నారు, సేవకులు కూడా. కొన్ని సంఘాలు చూస్తే భయంకరంగా ఉంటారు. విశ్వాసాలుగా ఉంటారు, విశ్వాసం నడిపించే సేవకులు కూడా అదే కోవకు చెంది ఉంటే ఇక సంఘం ఎలా నిరపరాధులుగా నడుచుకుంటుంది? ఇక్కడ జకర్యా ఎలిజబెతులు వీళ్ళిద్దరి గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళిద్దరూ అపరాధం లేకుండా నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి కుటుంబం. భార్య భర్తలు ఎలా ఉన్నారు చూడండి. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఒకవేళ భార్య పిలిస్తే దేవుని మీద నువ్వో అంటాడు, ఒకవేళ భర్త రా అంటే నువ్వో అంటది. ఇలాంటి కుటుంబాలు ఉంటే జకర్యా ఎలిజబెత్ కుటుంబం చూడండి ఎంత అన్యోన్యంగా దేవుని సేవ చేస్తున్నారు. వీరిద్దరంట సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులు నడుచుకుంటా నిరపరాధులుగా ఉన్నారు. తర్వాత చదవండి. కాదు అదే 6వ వచనంలోనే అంత మాత్రమే కాదు, ఫైనల్ గా వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు. ఎంత అన్యోన్యమైన ఫ్యామిలీ చూడండి. వాళ్ళు నిరపరాధులుగా ఉన్న ఆజ్ఞలు అనుసరిస్తున్నారు. 1, 2 న్యాయ విధులు అనుసరిస్తున్నారు. 3 నిరపరాధులు. 4 మనలో ఏది మంచి అని చెప్పాలంటే చెప్పగలరా? ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను చెప్పే వాక్యం కొంతమందికి నచ్చదు కదా. అందరికి నచ్చాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే నా మాట కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే దేవుని మాటలే కదా, అయినా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాగా మనం ఎవరు కూడా అందరికి నచ్చాలని రూల్ లేదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థంగా జీవిస్తాము, చూడండి ఈ కుటుంబం చూడండి ఎంత యథార్థంగా, ఎంత అన్యోన్యంగా దేవుని సేవ చేస్తున్నారు. తర్వాత చూడండి, నేను అనుకుంటాను నిరపరాధులుగా నీతిమంతులుగా ఉన్నారు. ఒకవేళ మన దృష్టికి వస్తే మనం క్రిస్మస్ పండుగ చేయకపోయినా పర్వాలేదు. మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని దృష్టికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ పండుగలను షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, గుంటలు లేకపోయినా పర్వాలేదు, తినబడ్డాలు చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి నిరపరాధులుగా నీతిమంతులుగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడిని దీవిస్తాడు. పండుగ విడబడి మనం నీతిని తప్పిపోతాం కొన్నిసార్లు. పండుగ విడబడి షాపింగ్ లో పడి తినుబండారాలు లేకపోతే ఆ ఇంటిని డెకరేషన్ చేసుకోవడం ఇవన్నింటిలో పడి మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి మన నీతిని మనం తగ్గించేసుకుంటా ఉంటాం, దేవునికి దూరం అయిపోతాం. పండుగ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎవరు ఏమన్నారు, ఎవరిని అంటారా? కానీ నీతిమంతులుగా లేకపోతే రానిడు పరలోక రాజ్యాన్ని. నిరపరాధులుగా ఉండకపోతే ఆయన రాని. పండగ చేసుకోకపోతే నా బిడ్డలు పండగ చేసుకోలేదు అని ఆయన ఎవరికి చెప్పాడు. పండగ చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. మనకు అన్ని ఉంటే మనం పండగ చేసుకుంటాం, చేసుకోవాలి. పండగ కూడా నేను పండగ చేయొద్దని చెప్పట్లేదు, కానీ పండగ కంటే మనకు ముందు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా జీవించాలి, నిరపరాధులుగా ఉండాలి. వీరిద్దరూ అంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, నిరపరాధులుగా నీతిమంతులుగా ఉన్నారు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు మన కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. మన కుటుంబాల్లో ఎంతమంది నిరపరాధులుగా నీతిమంతులుగా ఉన్నారు? ఈ వాక్యం చదివిన వెంటనే 7వ వచనం ఏముంటారు తెలుసా? వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు, వారు అత్యధికమైన ధనం పొందుకున్నారు, వారు పేరు కలిగిన వారు, ప్రతిష్ట కలిగిన వారు అని ఉండాలి. కానీ 7వ వచనంలో ఏముంటారు సార్? చదవమ్మా. ఎలిజబెత్ చూడండి, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు చాచా. ఇది అసలు నాకు బహు విరుద్ధంగా ఉంది. పైనేమో దేవునికి అనుకూలంగా నడిచిన ఒక కుటుంబం, కిందకు వచ్చేసరికి 7వ వచనం ఎలా ఉండాలి? వారు ఆశీర్వదించబడ్డారు,
దీవించబడ్డారు, ఎదుటి వారికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఆ ఊరంతట్లో వారంతా గొప్పవారు లేరు, వారంతా ఐశ్వర్యవంతులు లేరని ఉండాలి వాస్తవానికి 7వ వచనం. కానీ 7వ వచనం ఏమో తెలుసా? ఎలిజబెత్ గొడ్రాలి అక్కడ కిందకు వచ్చేసరికి వారికి లోపం ఏర్పడుతుంది. ఏ లోపం తెలుసా? పిల్లలు లేరు. అంత బాగా దేవుడిని ఆరాధిస్తున్నారు, అంత బాగా దేవుడిని సేవిస్తున్నారు, ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, న్యాయ విధులను అనుసరిస్తున్నారు, దేవుడి సన్నిధిలో సేవ చేసే కుటుంబం అయితే వారికి ఏమి లేదంట, సంతానం లేదు. మనం ఒక నెల కరెక్ట్గా మందిరానికి వచ్చామనుకోండి, దేవుడు నాకేమి చేయదు. ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారు, ఈ సంఘం నాకు నచ్చట్లేదు, నేను సంఘం మానేస్తున్నాను అన్నదంట. అమ్మా ఏమమ్మా ఏమైంది అని. లేదు పాస్టర్ గారు, ఇక్కడ ఏందో ఎవరి పాటి వాళ్ళు ఉంటున్నారు, అసలు ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉన్నారు, నాకు ఇలా ప్రవర్తన నచ్చలేదు, నేను మానేస్తున్నాను. సరేలమ్మా మానేద్దు కానీ అయితే నేను చెప్పిన పని ఒకటి చేయన్నాడు. సరే చెప్పండి పాస్టర్. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక దీపం పెట్టి చర్చి చుట్టూ ఒక 3 రౌండ్లు వేయమ్మా అన్నాడు. సరే పాస్టర్ గారు చెప్పారు కదా, ఎందుకు అని అడగల. కొంతమంది ఉంటారు పాస్టర్ గారు ఏదైనా చెప్పి టక్కని చేస్తారు, ఎందుకు ఏంది అని అడగరు. సరే ఇవి కూడా పాస్టర్ గారు చెప్పారు అని టక్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో దీపం పెట్టి వెలిగించి చర్చి చుట్టూ 3 సార్లు తిరిగిందండి. తిరిగి వచ్చిందండి. పాస్టర్ గారు తిరిగేసాను. ఏమ్మా 3 సార్లు తిరిగినప్పుడు దీపం మారిపోయిందా అన్నాడు. దీపం ఆరిపోలేదు పాస్టర్ గారు. ఎందుకు అనంటే, నేను దీపం వైపే చూస్తున్నాను, ఆరిపోకుండా 2 చేతులు పెట్టి దీపాన్ని ఆరిపోలేకుండా నేను చుట్టూ చూస్తున్నాను. అయితే దీపం చేతిలో పెట్టుకున్నప్పుడు ఎవరి వైపు చూసావా? చూడండి పాస్టర్ గారు, దీపం వైపు చూస్తున్నాను. అలాగైతే నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు అందరి వైపు ఎందుకు చూస్తావమ్మా? నువ్వు చూడాల్సిన ఎవరి వైపు? దేవుని వైపు చూడకుండా నువ్వు అందరి వైపు చూస్తే నీకు అందరూ మనసకు వల్లే కనిపిస్తాయి, కానీ దేవుని యొక్క చింత నీకు ఎట్లా అర్థం అవుతుంది, దేవునితో మాట్లాడే మాటలు నీకు ఎట్లా అర్థం అవుతాయి? అయితే నువ్వు చూడాల్సిన ఎవరి వైపు తెలుసా? ఈ రోజుల్లో మనం దేవుని వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తే మనకి ఏం రాదు. అందుకనే 122వ కీర్తన అనుకుంటా, 121లో 122 కొండల వైపు నా కళ్ళు కూర్చున్నాను, నాకు సహాయం. కొండల వైపు చూస్తే మనకు సహాయం ఏమొస్తుంది? పెద్ద పెద్ద బండాలు కనిపిస్తాయి. ఎవరి వైపు చూడాలి తెలుసా? దేవుని వైపు చూడాలి. సిలువ వైపు. అందుకని ఒక పాట ఉంది, సిలువ చెంత చేరిన నాడు. అది మన కలుషాలు, మనకున్న శ్రమలు, ఇరుకులన్నీ కరిగిపోవాలంటే ఎవరి వైపు చూడాలా? సిలువ వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? అందుకనే మనం ఆ వైపు చూడకుండా మనం ఎవరు ఈరోజు దేవుని వైపు. అందుకని అంత చెప్పాడు, మనం సంఘంలో అందరి వైపు చూడబాక. చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓళ్ళే. అది కాదు నీ పని. నువ్వు ఎవరి వైపు చూడాలి? మనం దేనికి వచ్చాం చర్చగా చెప్పండి? దేవుని వైపు చూడడానికి వచ్చాం, కానీ ఒకరి ముఖాలు చూడడానికి వచ్చామా? చాలా మంది అందుకే వస్తుంటారు భవిష్యత్తు. అందుకే నేను కూడా అందుకే వచ్చింది. అందుకని ఎవరికి నచ్చలా. ఆ మాట చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఆవిడ తల ఉంచుకొని వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చింది అనుకోండి, తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి. అయితే ఈ రోజు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడిని జీవించడానికి మనకు ఎన్ని వంకలో కదా, ఎన్ని వంకలో ఇతరులను నిందిస్తాం, అందరిని నిందిస్తాం. వీళ్ళు ఏమంటే 6వ వచనం వరకు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జీవించారు. ఆత్మలు, న్యాయ విధులు, నిరపరాధులు, ఇంకా నీతిమంతులుగా జీవించారు. 7వ వచనం వచ్చేసరికి గొడ్రాలు. మనమైతే ఏమంటారు చెప్పండి? రకరకాల పదాలు వాడతారు దేవునికి. రకరకాల పదాలు, మంచి పదాలు కాదు, ఎక్కడెక్కడో డిక్షనరీ పదాలని తీసుకొని వాడతాం. ఏదయ్యా నువ్వు ఇంత దేవుడు ఎంత జీవిస్తున్నావు, మా వయసు అయిపోయింది, ఏంది ఇంకా మాకు పిల్ల లేదు, జన లేదు అంటాం. కానీ 7వ వచనం చదివినప్పుడు నిజంగా దేవుడు ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని దీవించాలనుకుంటే ఆయన చిత్తంలో ఖచ్చితంగా ఉంటుంది. చూడండి 7వ వచనం, 8వ వచనం చదవండి. జకరియా చూడండి, 7వ వచనంలో ఏమో గొడ్రాలు, పిల్లలు లేరు, ఆఖరి బ్రాకెట్లో ఏముంది? వృద్ధులైపోయారు.
ఎన్ని సంవత్సరాలు నేను అనుకుంటాను 80 సంవత్సరాల వృద్ధులు వాళ్ళకి ఇంకా 80 సంవత్సరాల్లో పిల్లలు పుడతారా అంటే ఒక ఏజ్ వరకే మనలో బాడీలో ఫంక్షనింగ్ ఆ పార్ట్స్ అన్ని ఫంక్షనింగ్ జరుగుతాయి. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆగిపోతా ఉంటే ఫంక్షనింగ్ ఆ యొక్క పనితీరు ఆగిపోతా ఉంటుంది. పిల్లలు పుట్టే సామర్థ్యం లోపల ఉండదు, ఆగిపోద్ది. వీళ్ళకి 80 సంవత్సరాల వయసు పిల్లలు పుట్టారు. వీళ్ళకి అర్థమైపోయింది మేము ఇంకా మా జీవితం ఇట్లాగే ముగిసిపోవాలి అనుకున్నారు. వాడు పిల్లల గురించి ఆలోచించలేదు. పిల్లలు మాకు ఉండాలి, పిల్లలు మేము ఎత్తుకోవాలి, ఆడించాలి అనే ఆశ లేదు. దేవుడిస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు అనే ఆలోచన. అయితే బ్రాకెట్ లో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు బహుకాలము నిండిన వృద్ధులైరి. ఎంత మనం ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం, ఆరోగ్యం సరిగా లేదని బాధపడుతూ ఉంటాం, కుటుంబంలో పరిస్థితి సరిగా లేదని, లేకపోతే అనారోగ్యం ఉందని, బలహీనత ఉందని బాధపడుతూ ఉంటాం. బాధపడటం కరెక్టే, కానీ ఆయన ఒక స్థితిలో నేను లేపుతాడన్న విషయంలో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగితే దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయంలో కూడా ఎంతో మంది నిందించుండొచ్చేమో. ఒక బిడ్డ అన్నా మేము తెచ్చుకోకూడదా? ఎందుకు దాంతో బిడ్డలేరు, నీ కడుపులో కాయ లేదు పింద లేదు అంటుంటారు కదా. కాయ లేదు పింద లేదు లోకంలో మన వాళ్ళు బలి పేర్లు పెడతారు. బిడ్డలు పుట్టలేదంటే కాయ లేదంట. అసలు కాయ లేకపోతే పింద ఎట్ట వస్తుంది? పింద నుంచే కాయ రావాలి. నీ గడుపులో ఒక కాయ లేదు, ఒక పింద లేదు. కాయ తర్వాత కొండన చెప్పాలి, కానీ మరి పెద్ద ఏం పని లేదు. కాయ లేదు పింద లేదని మాట్లాడతారు, కానీ దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. మనుషులంగా మనం ఏం చేస్తామంటే సమయం రాకముందే ఆందోళన చెందిపోతాం, సమయం రాకముందే బాధపడిపోతుంటాం, సమయం రాకముందే దేవుడిని ఏం చేస్తాం, నిష్ఠూరు పడుస్తూ ఉంటాం, నిష్ఠూరు పెడతా ఉంటాం. అవసరమైతే నలుగురిలో కూడా దేవుడి పలువు తీసేస్తూ ఉంటాం. వీళ్ళేం క్రైస్తవులు రబ్బా అనే విధంగా ప్రవర్తిస్తుంది. దేవుడికి తెలుసు, హి ఈస్ ద ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూస్తూ ఉన్నాడు. వాడు వృద్ధులైపోయారు. ఏ కోసన ఎటువంటి సమయంలో కూడా వారికి పిల్లలు కలగనే. అది 7వ వచనం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు 8వ వచనం చదవండి, బాగా గమనించండి. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతని వద్ద వచ్చించాలి. 8వ వచనంలో ఒకవైపు పిల్లలు లేరని బాగలేదు, కుటుంబం సంతోషంగా ఉన్నారు, దేవుని అనుసరిస్తున్నారు. మరలా యాజక ధర్మం వచ్చింది, మందిరంలో సేవ చేసే ధర్మం. వెళ్ళి సేవ చేయడానికి వచ్చి సేవ చేస్తా ఉంటే ఇప్పుడు చదువు 9వ వచనం. చూడండి, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడదుము, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టదు. చూడండి, ఇతనికి ఉన్నటువంటి బలహీనత మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో ఆరోగ్యం బాగలేదన్న విషయం మర్చిపోయాడు, పిల్లలు లేరన్న విషయం మర్చిపోయాడు, అప్పుల బాధను మర్చిపోయాడు, కుటుంబంలో సమస్యను మర్చిపోయాడు, కుటుంబంలో బిడ్డల యొక్క రక్షణ లేదని మర్చిపోయాడు, కుటుంబంలో భర్త తాగుబోతని మర్చిపోయాడు, కుటుంబంలో భార్య భయంకరమైనటువంటి గయ్యాలని మర్చిపోయాడు. అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు? ధూపం వేయడానికి వంతు వచ్చినప్పుడు ధూపం వేస్తున్నాడు. ధూపం వేసేటప్పుడు చెప్పలా, ప్రభువా నాకు పిల్లలు లేదు, రాయబడిందా? ధూపం వేస్తున్నాడు. ఏ మనసుతో వేస్తున్నాడు? మనం చదువుకున్నవే 6వ వచనంలో ఆయన ఆజ్ఞలు పాటించే మనసుతో వేస్తున్నాడు, ఆయన న్యాయ విధులు పాటించే మనసుతో వేస్తున్నాడు, తర్వాత నిందారహితమైనటువంటి మనసుతో వేస్తున్నాడు, తర్వాత నీతిమంతుడిగా వేస్తున్నాడు.
ఈ 4 వీటితో వేస్తున్నాడు. ప్రభువా నీ తప్ప నాకు ఎవరున్నారు నాయన ఈ లోకంలో? ఇదిగో నువ్వే మహిమకు అర్హుడివి. ధూపం వేస్తాను. నీవే పూజార్హుడివి, నీవే మా దేవుడివి, నీవే సర్వశక్తి మంత్రివి, నీవే మమ్మల్ని అందరినీ పాలించే దేవుడివి. ఎంత గొప్ప యాజకుడు అండి. ఒక పక్క లోపం కనబడుతుంది, ఒక పక్క సమాజం నిందిస్తా ఉంది, ఒక పక్క బంధువులందరూ తిడతా ఉన్నారు, కానీ మరొక పక్క దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సేవ చేసేటువంటి యాజకుడు. ఎంత మంచి కుటుంబం. మన బాధలన్నీ మర్చిపోయాడు, తన బాధలు మర్చిపోయాడు, తనకున్న కష్టాన్ని మర్చిపోయాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకే బాధ ఉందో అవన్నీ మర్చిపో, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించు. అందుకని ఆరాధన చెప్తా, నీకున్న బాధ వదిలి, నీకున్న సమస్య వదిలి దేవుణ్ణి ఆరాధించని ఎందుకు చెప్తానంటే, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించు. కానీ మన వాళ్ళు ఎవరు ఆరాధించలేదు. నేను చూస్తున్నాను కదా, ఎవరు పాటుపడి కళ్ళు చూస్తాను. ఎలా వస్తాయి మన సమస్యలు, ఎలా పోతాయి? దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు? మన దేవుడు మనల్ని ఎలా పైకి లేపుతాడు? ఎవరు పాటుపడి తిరుగుతా ఉన్నారు. కొంతమంది కళ్ళు తీసుకుని నా వైపు చూస్తున్నారు, కొంతమంది కళ్ళు తీసుకుని చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, పోయే పళ్ళు చూస్తున్నారు. అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఆత్మతో సత్యం. ఆత్మ అంటే లోపల ఆత్మ, సత్యం అంటే శరీరం. రెండుతో కలిపి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసు? అప్పుడు మీ కుటుంబాన్ని ఆరాధిస్తారు. మీరేమో దేవుడికి దూరంగా ఉన్నారు, కానీ దేవుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలి చెప్పండి అమ్మా? పైకి లేవ. ఎట్లా లేపుతాడు? ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు దేవుడు వస్తారు. కానీ మనం రాకుండా నువ్వురా ఆయన మనిషి అలా రావడానికి గత కాలంలో చెప్పాను. శుక్రవారం ఒక ఆమె ఉన్నది, యేసయ్య నాతో కలిసి రావట్లేదయ్యా, నేను చర్చి మానేస్తాను. ఆయన మనిషి అది కలిసి రావడానికి నువ్వేం చేయాలా? దేవుడితో కలిసిపోవాలా. దేవుడితో కలిసిపోయి నడిస్తే అప్పుడు ఆయన నీ కలిసి వస్తాడు. కానీ ఉత్తరే నీ కలిసి రాడు. నువ్వేమన్నా రాజువా, లేకపోతే సీఎంవా, లేకపోతే మంత్రివా, లేకపోతే మరొకడువా? మనం దేవుడితో కలవాలి. వీఆర్ మెర్జ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో మెర్జ్ అయితే, మనం కలిసిపోతే అప్పుడు దేవుడు మనం. ఈయనకు బాధ లేదా? జక్కరియకి ఏమంటే బాధ లేదా? 7వ వచనం చదవండి. ఎంత బాధ ఉందో. ప్రపంచంలో ఎవరికి లేని బాధ ఆయనకు ఉంది. కానీ ఆ బాధను లోపల పెట్టుకోవాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు బాధ అంతా వదిలిపెట్టేసి, ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ బాధను వదిలిపెట్టు. దేవుని మందిరంలోకి వచ్చిన అదే బాధ, ఇంటికి వెళ్ళిన అదే బాధ, అదే. ఇంకెప్పుడు నువ్వు దేవుని ప్రశాంతంగా ఆరాధించేది? ఇంకెప్పుడు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేది? ఒక పక్క 4:24 యోహానులో చెప్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించారంట? ఎంతమంది ఆరాధిస్తున్నారు? హౌ మెనీ పీపుల్స్ ఆర్ వర్షిప్ ఆఫ్ గాడ్? ఒక్కరు లేదు. నేను చూస్తా ఉన్నాను. ఎవరైనా నమ్మకస్తున్నారని నాకే తోచట్లేదు. దేవుని దృష్టి ఎలా కనపడతావు? నమ్మకం. ఎవరి పాటు కూడా కళ్ళు తెలుసుకొని చూస్తా ఉన్నారు ఆరాధన. ఎంత బాధ, భయంకరం. సేవకుడిగా నేను చూసినప్పుడే మీరు ఎవరు కనపడకపోతే దేవుని దృష్టి ఎలా కనపడతారు? ఇంకా మీరు ఎలా మనం ఆశీర్వాదం పొందుకుంటాం? ఏ సమయంలో ఏం చేయాలి. ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూయాలంటే అందరూ కళ్ళు తెలిసి ఏం జరిగిపోతుంది లేక. దేవుని మందిరంలో చాలా తప్పు. దేవుని ఉగ్రత నిజంగా ఎట్లా మన మీద పట్టడం అన్నది. కాబట్టి కళ్ళు ముయ్యాలి. ప్రార్థన అంటే కళ్ళు ప్రతి ఒక్కరు ముయ్యాల్సిందే. ఆరాధన అంటే కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఆత్మతో సత్యంతో ఆయనకి పని లేదనుకున్నావా? ఎందుకు ఆరాధనని ఒక సాంగ్ ప్రిపేర్ చేసుకొని దాంతో దేవునికి మహిమకరంగా ఎందుకు ఆరాధిస్తున్నాడు? మనందరం ఆశీర్వదించబడాలి. అయితే ఎవరు పడుకోడు. అయితే జకరియా అలా లేడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. అందరూ వేలు చూపిస్తున్నారు. ఆ వేలు ఎక్కడ వదిలిపెట్టాడు తెలుసా? మందిరం ద్వార దగ్గర వదిలిపెట్టాడు సమస్యలన్నీ. యేసు నామములో బయట ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తుంటే ఇప్పుడు చదవండమ్మా. కాదు కనబడగా జకరియా తొందరపడి భయపడిన వాడాయను. చూడండి, ధూపం వేయడానికి ఆలయంలోకి వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతనికి దేవదూత కనపడింది. 11వ వచనం చదవడం. అప్పుడు ఆ దూత జకర్యాతో భయపడకము, నీ ప్రార్థన వినే టైం అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు దేవుడు వినడు. మనం చేస్తున్నాం కదా అని చేస్తా ఉంటాయి వినడు. మనం చేసిన ప్రతి ప్రార్థన రికార్డ్ అయ్యి
యూట్యూబ్లో పాటలు వాక్యాలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట రికార్డు. ఎవరు ప్రార్థన ఎప్పుడు వినాలో అప్పుడు వింటాడు, అప్పుడు ఆన్ చేస్తాడు టేప్. అప్పుడు విని అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తన దూత చేత నీకు ఆశీర్వాదం పంపిస్తాడు. అప్పుడు దాకా 80 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటా జకర్యా, అయ్యా నాకు పిల్లలు కానీ కలిగారా? ఎప్పుడు కలిగారు? ఎప్పుడైతే ఇంకా నేను దేవుడికి చేశాను, ఆయన ఇస్తాడని నిశ్చయితున్నాడో వెంటనే ధూపం వేయడానికి వెళ్ళాడు. ఆ ధూపం వేసినప్పుడు కూడా, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నా భార్య గుండ్రాలయ్యా, అందరూ నిందిస్తున్నారు. అల్లా నువ్వు పరిశుద్ధుడు నాయన, నీకు అసాధ్యం ఏమైంది? నువ్వు సర్వశక్తి. ఇదే మాట దేవుని పలికాడు. వెంటనే దేవుడు గబ్బుగా ఉండాల తన దూతను పంపించాడు. పంపించి జకర్యా మాట చెప్పు. వెంటనే దూత వచ్చేసింది. జకర్యా డోంట్ ఫియర్, డోంట్ ఫియర్. జకర్యా భయపడవద్దు. ఎందుకు? నీ ప్రార్థన వినపడింది, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. అయితే నీకేమిస్తాడు? నీకు గర్భఫలాన్ని ఇస్తాడు, నీకు ఒక కుమారుని ఇస్తాడు. కుమారుని ఇస్తాడు. మొదటి కుటుంబం. రెండో కుటుంబం చూడండి. రెండో కుటుంబం త్వరగా వెళ్ళిపోతున్నాను, 5-10 నిమిషాలు చేస్తాను. రెండో కుటుంబం 26వ వచనం, 1వ అధ్యాయం లూకా సువార్త. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు చూడండి, ఇక్కడ కూడా ఒక కుటుంబమే. వీళ్ళెవరు? వీళ్ళు చెప్పండి. భార్య మరియా, అంటే ప్రదానం చేయబడింది, సగం మ్యారేజ్ అయిపోయింది కాబట్టి భార్య పేరు మరియా, భర్త పేరు అంటే వీళ్ళకి కూడా ఇది కూడా ఫ్యామిలీ కదా. వీళ్ళు ఎట్లా ఫ్యామిలీగా ఉన్నారో వీళ్ళు కూడా ఫ్యామిలీ. రెండవ కుటుంబం. నేను 4 కుటుంబాలు చెప్పాలనుకున్నాను, ఒక కుటుంబానికి 6 గంటలు అయింది, మరి ఈ కుటుంబానికి ఎంత అవుతుంది కాబట్టి ఈ కుటుంబం తక్కువ 5-10 నిమిషాల్లో ఈ కుటుంబాన్ని చెప్పి నేను ముగించేస్తాను. రెండవ కుటుంబం యోసేపు. యోసేపు ఎవరు చెప్పండి? యోసేపు ఎవరు? అక్కడ 20 ఆ వచనంలో రాయబడింది, చదివిన వచనంలో దావీదు వంశస్థుడు. దేవుడు వాగ్దానం చేశాడు. మీకా గ్రంథంలో అన్నాడు 5:2లో, బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు యూదా ప్రజలు ఎంత మాత్రం, అంటే బెత్లెహేము మీద వాగ్దానం. అలాగే యెషయా గ్రంథం 9:7లో ఏలయనగా శిశువు పుట్టెను, మన కుమారుడు. అంత మాత్రమే కాదు, మోషే, అబ్రహాము, దేవుడు ఆదిలో చెప్పాడు స్త్రీ సంతానం. ఇప్పుడు దేవుడు దావీదు సంతానంలో జన్మించాడు. మరియము దావీదు సంతానానికి సంబంధించినవి కాదు. అసలు మరియలో గర్భంలో పుట్టడానికి కారణం ఏంటంటే ఆమె ఏదో పరిశుద్ధురాలు, లేకపోతే ఆమె ఏదో కిరీటం పెట్టుకుందని కాదు. అక్కడ చాలా మంది వీళ్ళంతా మరియ పునీత అది ఇది అంటారు. మరి కంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు ఆ లోకంలో. ఆ రోజుల్లో స్త్రీలంతా ఏం చేశారంటే పెళ్లి చేసుకోకుండా మెస్సయ్య మా గర్భంలో పుట్టాలి, మా గర్భంలో పుట్టాలని పెళ్లి చేసుకోకుండా గొప్ప అందగత్తెలు, డబ్బు కలిగిన వారు, శరీరం దారుణ్యం బాగున్న వారు, ఏ లోపం లేని వారు, మహా అందగత్తెలు అలా ఉండిపోతే దేవుడు పేదరాలైన బలహీనరాలైన మరి నిలుకోవడానికి కారణం. చాలా మంది ఏం చెప్తారంటే మరియా అది ఇది అంటే ఏం లేదు. మరియా అసలు దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మరియా ఎవరితో ప్రదానం చేయబడింది? యోసేపును బట్టి దేవుడు మరి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? యోసేపు ఎవరు తెలుసా? దావీదు కుమారుడు. యేసు ప్రభు ఎవరి పిలువబడాలో తెలుసా? ఎవరి పిలువబడాలో చెప్పండి? దావీదు కుమారుడిని పిలువబడాలి. లేకపోతే మరి కంటే ఉత్తమమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అట్లాగే పెళ్లి చేసుకోకుండా తన జీవితాంతం యేసు ప్రభు కొరకు అలాగే ఉండిపోయిన వారు ఉన్నారు అక్కడ. ఆల్రెడీ పెళ్ళైన సగం పెళ్ళైన దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు వంశంలో చేర్చబడింది మరియా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అంతే. ఆమెదో గొప్ప, ఆమెదో కిరీటం పెట్టుకోనుంది, ఆమెదో నీతి మంత్రాలు, భక్తి అవి కాదు అక్కడ. ఇంతకంటే భక్తి పరులు చాలా మంది ఉన్నారు, ఇంతకంటే అందమైన వారు చాలా మంది ఉన్నారు, ఇంతకంటే తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఏ లోపం లేని వారు ఉన్నారు. మరియలో దేవుడు యేసు ప్రభువుని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈమె ఎవరితో లింక్ అయిందంటే దావీదు సంతానంతో లింక్ అయింది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. దానివల్ల దేవుడు ఏం చేశాడంటే మరియను చూశాడు తప్ప మరియలో సంథింగ్ ఉందని కాదు, మరియలో ఏదో ఉందని కాదు.
యూట్యూబ్ లో కొట్టండి మరియ గురించి ఛాలెంజ్. అంటే ఆమెకి నేను విరోధం కాదు, మరియమ్మకి ఆమె కూడా నాకు ఇష్టమే, దాని గురించి కాదు. కానీ చాలా మంది ఏం చెప్తారంటే మరియమ్మ మీద ఫోకస్ చేస్తారు, యేసు ప్రభువుని ఏం చేస్తారు. మన 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 ఫోకస్ మరియమ్మ కాదు, మన ఫోకస్ ఎవరో తెలుసా? ఈరోజు మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వంశంలో చేర్చబడిన తల్లి. అందుకనే దేవుడు మరియమ్మ ఎన్నుకోవడం కాదు. లేకపోతే మరియమ్మ కంటే చాలా అందమైన వారు ఉన్నారు, మరియమ్మ కంటే డబ్బు కలిగిన వారు ఉన్నారు, మరియమ్మ కంటే ఆరోగ్యం కలిగిన వారు ఉన్నారు. మరియా చూస్తే ఆ సమయంలో రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు. మీకు తెలియదు డిస్టర్బ్ చెప్తే ఆమెకు ఆ బలహీనత, ఆమెకి ఎక్కువసేపు నడిస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె అందంగా ఉంటది కానీ అంత అందంగా ఏమి ఉండదు, ఆమె సన్నగా. అంటే ఇన్ని బలహీనతలు పెట్టుకొని కూడా దేవుడు ఎందుకు చూశాడంటే ఎవరు తల్లికప్పయింది, అది దేవుడు చూశాడు. అందుకని మరియను ఎంచుకున్నాడు. అంతేకాని మరియా స్పెషల్ ప్రత్యేకించబడిందని స్పెషలిస్ట్ ఉమెన్ అనే కాదు, కానీ దేవుని యొక్క ఆ రాజ్యంలో లేకపోతే ఆ వంశావళిలో దేవుడు వాగ్దానం చేసినటువంటి వంశావళిలో దావీదు గోత్రమందు దావీదు ఆ సింహాసనమందు ఏలతాడు అనేటువంటి ప్రవచనం నెరవేరాలంటే ఇప్పుడు ఎవరు ఎన్నుకోవాలో తెలుసా? మరి ఎన్నుకోవాలి. అందుకని మరి ప్రదానం చేయబడింది, ఎన్నుకున్నాడు. మరియమ్మ గర్భంలో యేసు ప్రభు. అక్కడ మీరు చూస్తే ఆ వచనంలో ఉంటది చూడండి, ఒక్కసారి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ కూడా దేవుని దూత ఏం చెప్పింది? అక్కడ జకర్యా కుటుంబంలో ఎవరు కనిపించారు? దేవుని దూత కనిపించింది. యోహాను అని పేరు పెట్టావు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు జన్మించాడు యోహాను. ఇక్కడ దూత కనిపించింది. ఆ దేవుడే చిన్న పిల్లవాడిగా పుట్టినప్పుడు ఏ పేరు పెట్టాలో ఆయనే నిశ్చయించుకున్నాడు. దూతతో చెప్పాడు, ఈ పేరు తెలియజేయదు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్తాను మనిషి గర్భంలో శిశువుగా పుట్టాను, నాకు ఏ పేరు పెట్టాలా? ఆ పేరు తెలియజేయండి. వెంటనే దూత వచ్చి యేసు అని పేరు పెట్టాడు. యేసు 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 అంటే యేసు అంటే రక్షకుడు, సాల్వేటర్, సాల్వేషన్. కాబట్టి ఆ రక్షణ భూలోక ప్రజలకు అందించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించారు. కాబట్టి ఈరోజు ప్రభు వైపు చూద్దాం. అద్భుతమైనటువంటి 2 కుటుంబాలు. ఇంకా చాలా చెప్పాలంటే ఈరోజు టైం లేక నేను ఆగిపోయాను. పైన చాలా మంది స్టార్లు పెడుతున్నారు కదా, మనం ఇంకా పెట్టలేదు కనుక మనం ఇంకా మన చర్చకి పెడతాం. చాలా కుటుంబాల్లో పైన స్టార్ పెడతారు, కింద ఏం పెడతారు? పైన స్టారు, కింద ఇంకోటి ఉంటుంది కుటుంబం. కుటుంబం మంచిగా లేకుండా ఎన్ని స్టార్లు పెట్టి ఏం లాభం చెప్పండి? పైన స్టార్ ఉంటుంది, వంటగదిలో పోరాటం ఉంటుంది, వంటగదిలో భార్యాభర్తతో పోరాటం, పోరాటం ఉంటుంది. ఏ లాభం చెప్పండి? మా వాడు అడుస్తానన్నాడు, డాడీ ప్రీ క్రిస్మస్ అయిపోయింది, మనం స్టార్ ఇప్పుడు పెడతామని. నేను అన్నాను, మనం స్టార్ పెట్టకూడదు, స్టార్ లాగా ఉండాలి దేవునికి అని చెప్పాను. ఎలా ఉండాలి దేవునికి? మనమే స్టార్ లాగా ఉండాలి. స్టార్ పెట్టుకోండి మంచిది, నేను పెట్టొద్దని చెప్పట్లేదు, మళ్ళీ ఫాస్ట్ గా పెట్టొద్దని అనుకోకండి, పెట్టుకోండి మంచిది. క్రైస్తవులుగా మనం ఉపయోగపడతాం. అంతకంటే ముందు మన జీవితాలు దేవునికి ఏ విధంగా ఉండాలి తెలుసా? స్టార్ లాగా ఉండాలి. చెప్పే ఆన్సర్కి మన జీవితాలు దేవునికి స్టార్ లాగా ఉండాలి. ఆయన ఇక స్టార్ గురించి మాట్లాడాలి, వాడికి ఏమర్థమైందో నాకు అర్థం కాదు, కానీ ఇంకా అప్పటి నుంచి మాట్లాడగలిపోయింది. కాబట్టి మన జీవితాలు దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? స్టార్ లాగా ఉండాలి. పైన స్టార్ పెట్టి కింద ఇంకోటి పెట్టి, పైన స్టార్ పెట్టి ఇంట్లో యుద్ధాలు జరిగి రకరకాల రక్తపాతం జరిగి క్రిస్మస్ లో ఎందుకు అయింది? కాబట్టి సంతోషంగా ఉందాం, హ్యాపీగా క్రిస్మస్ చేసుకుందాం.
దేవుడు ఇంకా కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశ్రయించిన కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో అందరం పైకి లేసినట్లయితే కానుకలు తీసుకుందాం. కానుకల పాట పాడుకుందాం.